బాహుబలి కత్తి మీద పడినట్టే. అమ్మా, దేవసేన గౌరవ మర్యాదలకి భంగం రానివ్వనని మాటిచ్చాను. యువరాజా, మీరు రాజమాత మాటకు ఎదురు నిలుస్తున్నారా? ఆ శివుని ఆజ్ఞలోనైనా తప్పులుంటాయేమో గాని మా అమ్మ నిర్ణయంలో తప్పులుండవని మీరు చెప్పే మాటే కదా. అలాంటిది ఇచ్చిన మాట కోసం, నమ్మిన న్యాయం కోసం, ధర్మ స్థాపన కోసం ఎవరినైనా ఎదిరించు. చివరికి ఆ దేవుడినైనా కూడా భయపడకు. అదే ధర్మం, అదే క్షత్రియ ధర్మం. ఒక ఆడదాని మనసు తెలుసుకోకుండా నీ కొడుక్కి మాట ఇవ్వడం తప్పు. నువ్వు తప్పు చేసావమ్మా. ఇప్పుడు శివగామి చేసింది తప్ప. రాజ్యం వేయడం తప్పు. చూసావా శివగామి, నీ త్యాగానికి వీడు గొంతు కోసి తప్పు అని పేరు పెట్టాడు. సంఖ్యలు నువ్విచ్చిన మాట తప్పవా?